మలాయి కోఫ్తా టైప్ కావాలి అంటే కొంచెం కోవా మరియు పన్నీర్ వేసుకుంటే మంచిగా మెల్ట్ అయ్యే రిచ్ అయిన కోఫ్తా రెడీ అవుతుంది, అది కూడా బీన్స్తో. టేస్టీగా ఉందండి. ఇలాగే తినొచ్చు, లేదంటే గ్రేవీ, సింపుల్ గ్రేవీ చేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయ టమాటా బాగా వేగనిచ్చిన తర్వాత అది కొంచెం థిక్ అయిన తర్వాత వాటర్ వేసేసి ఇవి వేసేసుకుంటే మన గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది. మరి గ్రేవీ చేసే లోపల మిగతావి కూడా నేను ఫ్రై చేసుకుంటాను. ఫ్లేమ్ పెంచేసి ఆయిల్ వేసేసుకుని, కొంచెమే ఆయిల్, మీరు అదే ఆయిల్ వేసేసుకోవచ్చు. ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇందులో కాస్త సాల్ట్ వేసేసి బంగారు రంగు వచ్చేంత వరకు లైట్గా, మరీ గోల్డెన్ కలర్ కాదు, కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం ఈ ఉల్లిపాయలని వేగనిద్దాం. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఎక్కువ కాదు, అలాగే కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసిన తర్వాత ఒక్క నిమిషం వేగనిద్దాం. ఇందులో టమాటో ప్యూరీ, కొంచెం స్టవ్ చిన్నగా చేసుకుని ఇందులో కొంచెం ధనియాల పొడి, అలాగే కాస్త గరం మసాలా, అలాగే టేస్ట్కి తగినంత కారం వేసేసి మనం వాటర్ కూడా వేసేద్దాం కొంచెం. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ పెంచేసుకుని స్లో ఫ్లేమ్లో చక్కగా థిక్గా గ్రేవీ అయ్యేంత వరకు మనం ఉడికిద్దాం. కొంచెం కారంగా ఉంది, కాస్త సాల్ట్ తక్కువ, అలాగే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మన కోఫ్తాలకు కూడా మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా సాల్ట్ వేసుకోకండి. ఇప్పుడు ఒక 3 minutes వరకు మనం బాయిల్ చేసేద్దాం. చూడండి, మన గ్రేవీ చక్కగా థిక్గా అయిపోయింది, అంటే మన టమాటా చక్కగా ఉడికిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ కోఫ్తాలు దీంట్లో వేసుకుంటాను. బీన్స్ స్పెషల్ కోఫ్తాస్ ఇందులో వేసేసి ఒక్కసారి మిక్స్, లాస్ట్లో కొంచెం కొత్తిమీర, మనం సర్వ్ చేద్దాం. మన కోఫ్తా చక్కటి థిక్ ఉల్లిపాయ మరియు టమాటా సింపుల్ అయిన గ్రేవీ. బయట చూడండి ఇంకా కొంచెం గట్టిగానే ఉంది, ఇంకాసేపు అయిందనుకోండి ఇదే గ్రేవీలో ఒక 5 నిమిషాలు రెస్ట్ చేస్తే మీకు ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇప్పుడు వేడి వేడి అన్నంతో తింటే సూపర్ టేస్టీ అయిన వెజిటేరియన్ డిష్ రెడీ అయినట్టే. గ్రేవీ టేస్టీగా ఉంది. మన కోఫ్తా చక్కగా కుక్ అయిపోయింది, అలాగే టేస్ట్ కూడా అద్దిరిపోయింది. ఈ టమాటో గ్రేవీతో వెజిటేరియన్కి కూడా చక్కటి డిష్ చేసుకోవచ్చు. ఇంకా రిచ్ కావాలంటే పన్నీర్, మష్రూమ్స్లో మనకి ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ అస్సలు ఉండదు. సో ఈ మష్రూమ్స్తో మనం ఈరోజు ఒక గుడ్డు వేసుకొని మష్రూమ్ మరియు గుడ్డు బర్గర్ చేయబోతున్నాము. సో గుడ్డు మష్రూమ్ బర్గర్కి చిట్టి కడాయి, మీ దగ్గర మంచి గుంట కడాయి ఉందనుకోండి, ఆ గుంట కడాయి తీసుకోండి. ఎందుకంటే మనకి ఈ బర్గర్ అంతా ప్యాటీ రావాలి. ఎందుకు అలా చెప్తున్నాను అని అంటే, ఇందులో నేను ఈరోజు బంగాళదుంప, బ్రెడ్ లేదంటే వేరే కూరగాయలు ఏమీ వేయట్లేదు, వట్టి మష్రూమ్స్ వేస్తున్నాను. ఈ మష్రూమ్స్తో మనము బైండ్ చేసి ప్యాటీలు చేయాలి అని అంటే చేయలేము. సో అలాంటప్పుడు గుడ్డు వేసుకుని మంచిగా చిన్న ప్యాటీగా ఈ గుంట పెనంలో వేసుకుంటే మీకు చక్కటి ప్యాటీ షేప్లో వస్తుంది. అందుకనే ఇలా గుంట పెనం తీసుకున్నాను. మరి ఫస్ట్గా నేను మష్రూమ్స్ని ఫైన్గా చాప్ చేసుకుంటాను. చాలా రకరకాలుగా మనం బర్గర్స్ చేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు సింపుల్గా ఫుల్గా చాప్ చేసేసి మన మష్రూమ్ని బర్గర్ చేసి చూపిస్తున్నాను. ఇంకా ముందు మీకు బర్గర్స్ చాలా రకరకాలుగా మనము నేర్చుకోబోతున్నాము. ఫైన్గా చాప్ చేసేసేయండి. చేశాక చూస్తే మీరు ఇంత సింపులా, ఇదేనా అని అనుకుంటారు. సో మరి మష్రూమ్స్ ఇంకో 2 తీసుకుందాం. మష్రూమ్స్ డ్రై అయిపోయినా
పర్వాలేదండి, పారేయకండి. మీరు డ్రైగా ఉన్న మష్రూమ్స్ని కూడా వాడుకోవచ్చు, అలాగే ఇలా ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ని కూడా వాడుకోవచ్చు. అసలు వేస్ట్ అనేది ఉండదు. అలాగే మష్రూమ్స్ కాడలను కూడా మనము వాడుకోవచ్చు. మరి మష్రూమ్స్ రెడీ. ఇందులోనే ఒక హాఫ్ ఉల్లిపాయ వేసుకుంటాను. ఈ ఉల్లిపాయను కూడా సన్నగా చాప్ చేసేసి, ఇవి అన్నీ ఫైన్ చాప్, ఎందుకంటే మనం గుడ్డు వేసుకునేటప్పుడు బయటికి రాకుండా చక్కగా ఉండాలి. ఈ మిగతా హాఫ్ మనము బర్గర్ చేసిన తర్వాత మధ్యలో స్లైసెస్ పెట్టుకోవడానికి యూస్ చేద్దాం. అలాగే ఈ టమాటాలను కూడా మనము లాస్ట్లో స్లైసెస్గా పెట్టుకోవడానికి యూస్ చేద్దాం. ఇప్పుడు ప్యాన్ ఆన్ చేసి ఇందులో కొంచెం ఆయిల్, ఎక్కువ కాదు, ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఈ ఉల్లిపాయ అలాగే మష్రూమ్స్ వేసుకుందాం. ఒక 2 నిమిషాల వరకు సాఫ్ట్ అయ్యేంత వరకు వేగనిస్తాను. కొంచెం సాల్ట్ వేసేసుకుని, చూడండి చక్కగా గుంటగా ఉంది కాబట్టి నేను ఉల్లిపాయలు వేస్తే ఆ ఉల్లిపాయలు అక్కడే ఉండిపోయింది. ఇది యాక్చువల్గా ఆపం పెనము, మధ్యలో గుంటగా ఉండి సైడ్స్లో సన్నగా ఉంటుంది ఆ పెనం ఇది. మరి స్లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల వరకు స్లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడకనిద్దాం. మరి ఉల్లిపాయ చక్కగా లైట్గా వేగిపోయింది. ఇందులో మనము మిక్స్డ్ హర్బ్స్ వేసుకున్నాము. ఒకవేళ మీ దగ్గర ఈ మిక్స్డ్ హర్బ్స్ లేకపోతే మీరు కావాలంటే మన కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం స్ప్రింగ్ ఆనియన్, కొంచెం తులసాకు, పుదీనాకు ఇవన్నీ కూడా వేసుకున్నా కూడా మనకి ఆ మిక్స్డ్ హర్బ్స్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అలాగే ఇందులో కాస్త జీలకర్ర పొడి, కొంచెం ఎక్కువ కాదు, ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. అలాగే మన మష్రూమ్స్, ఒక 2 మష్రూమ్స్ లేదా 3 మష్రూమ్స్ అయితే ఒక్కరికి ఈజీగా సరిపడుతుందండి. ఒక్క బర్గర్ ఈజీగా వచ్చేస్తుంది. లైట్గా 1 నిమిషం పాటు వేగనిద్దాం. మంచి మష్రూమ్స్ స్మెల్ వచ్చేస్తుంది. ఇదంతా ఒక దగ్గరికి అనేసి మధ్యలో గుంటగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం గుడ్డు తీసుకుందాం. మీరు 2 కానివ్వండి, 1 కానివ్వండి, మీ ఇష్టం. 1 కావాలంటే 1, 2 కావాలంటే 2. యూజువల్గా చిన్నపిల్లలకైతే 1 గుడ్డు ఓకే. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ దీని మీద చక్కగా వేసేసుకుందాం. కొంచెం కొంచెం ఇలా వేసేయండి. లైట్గా వేడికి మనకి ఆ ప్యాటీ మీదనే ఉండిపోతుంది. ఇంకొంచెం లాస్ట్, కరెక్ట్గా మన బర్గర్ అంత సైజ్ వచ్చేస్తుంది ఇది. ఇంకా ఆయిల్ కావాలంటే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. చక్కగా ఉడుకుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటాను. లైట్గా మనం చూద్దాం. మంచి రౌండ్గా ఉంది ఇది. ఇంకొంచెం కుక్ అయిపోతే మనం టర్న్ చేసుకోవచ్చు. మరి మన బర్గరు ఒకవైపు కుక్ అయిపోయింది, ఇంకోవైపు మెల్లిగా టర్న్ చేసేసేయండి. చక్కగా మనకి ఈ మష్రూమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. మరి ఇది రెడీ అయిపోయినట్టే. ఇంకొక నిమిషం కుక్ అవ్వనిద్దాం. అంత లోపల మనం ఇక్కడ మన బర్గర్ బ్రెడ్ని కట్ చేసుకుందాం. మన బేస్ అలాగే టాప్ 2 రెడీగా ఉన్నాయి. ఈ బర్గర్ ప్యాటీ కూడా రెడీ. మెల్లిగా ఇది మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి చక్కగా ప్యాటీగా ఉంది కదా. లైట్గా ఇదే ప్యాన్లో మన బర్గర్ బ్రెడ్ని 2 వైపులా లైట్గా గ్రిల్ చేసుకుందాం. ఎందుకంటే మనకి లైట్గా వేడిగా ఉండాలి కదా. మరి ఒకవైపు అయిపోయింది, ఇంకోవైపు లైట్గా. అంత లోపల నేను ఇక్కడ మన టమాటా అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసుకుంటాను. టమాటా పిల్లలు యూజువల్గా బర్గర్ బ్రెడ్స్లలో పెట్టేస్తే తినరు, పడేస్తారు.